చంద్రపాల్ గారిని కూడా రావాల్సింది కోరుతున్నాను. గణపురంలోనే జిల్లా పరిషత్తు బడిలో ప్రాథమిక విద్యను పాఠశాల విద్యను పూర్తి చేసి ఆ ఊళ్ళోనే తుండి రంగనాయకుల కళాశాలలో ఇంటర్మీడియట్ను ప్రథమ శ్రేణి ఉత్తీర్ణయ్యారు. ఎంసెట్లో కూడా రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్ రావడంతో ఆంధ్ర వైద్య కళాశాలలో విశాఖపట్నంలో మెడిసిన్ సీట్ను కైవసం చేసుకున్నారు. డాక్టర్ రమణ ఎస్ఎస్వి గారికి ఒకటే లక్ష్యం, ఒకటే ఆశయం, ఒకటే దృక్పథం. ఉన్నతమైన విద్యను అభ్యసించి పేద బడుగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఆరాటంలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఆర్థోపెడిక్స్ విభాగంలో ఎంఎస్ను పూర్తి చేసి పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత చెన్నైలో 6 నెలలు ఉద్యోగం చేశారు. మేరా భారత మహాన్ అనే దేశం వదిలిపోలేదు, రాష్ట్రం ఎందుకు దాటాలి, జన్మభూమి రుణం తీర్చుకోవాలి అని తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో ఆయన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది. 3 ఏళ్ల అనంతరం జన్మనిచ్చిన గుంటూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో పనిచేయాలని ముందుకు వచ్చి నిజాంపట్నంలో పిహెచ్సిలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అక్కడ 7 ఏళ్లు పనిచేసి గుంటూరు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 1997లో చేరి ఆర్థోపెడిక్స్ విభాగంలో అంచెలంచెలుగా ఎదిగి 29 ఏళ్లలో అసోసియేట్ ప్రొఫెసర్గా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ప్రస్తుతం జీజీహెచ్ గుంటూరు సూపరింటెండెంట్ గా సేవలు అందిస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి మన డాక్టర్ రమణ ఎస్ఎస్వి రీడింగ్ రచయితగా మొక్కల పెంపకంలో సామాజిక సేవలో ప్రత్యేక శైలి అయింది. ఒక ఆల్రౌండర్ గా ముందుకు పోతూ 1988లో ఎస్ఎస్వి వైద్యశాల అధినేత్రి డాక్టర్ ప్రసన్న ఎస్ఎస్వి గైనకాలజీ గారిని వివాహం ఆడారు. ఒక పక్క జీవన ప్రస్థానంతో మరో పక్క ఉద్యోగ బాధ్యతలు, ఇంకో పక్క ఉన్నతమైన సమాజం కోసం కృషి అలా అడుగులు వేస్తూ తన తండ్రి గారి ప్రేరణతో చిన్న చిన్న రచనలు, శ్రీశ్రీ గారి స్ఫూర్తితో వచన కవిత్వం, శాసవ గారి కథల పఠనం, ఎన్నమూరి మల్లాది, ముళ్ళమూడి వెంకటరమణ సులోచన కాని వారి రచనల భావజాలం ఇవన్నీ కూడా డాక్టర్ రమణ గారిలో ఒక అద్భుతమైన కవిని, రచయితను నిద్రలేపడానికి ప్రేరేపించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా అవతరించారు. జీవన ప్రస్థానంలో అనేక రచనలతో ప్రశంసల పరం. డాక్టర్ రమణ ఎస్ఎస్వి గారు తెలుగు మీడియంలో చదవడం వలన తెలుగు భాషపై మంచి పట్టు సాధించారు. చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉంటూ ఎన్నమూరి గారి తులసిదానం సీరియల్స్ లో బాగా ఫాలో అయ్యి డాక్టర్ రమణ ఎస్ఎస్వి కూడా నవల రాయడానికి ప్రయత్నించారు. వైద్య కళాశాల మ్యాగజైన్ ఎడిటర్ గా ఉన్నప్పుడు రాగతి పండరి కార్టూనిస్ట్ పరిచయం అయ్యారు. వారితో కలిసి ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి దినపత్రికల్లో, వారపత్రికల్లో తన ఆర్టికల్స్ ప్రచురించడమే కాకుండా కార్టూన్స్ కూడా పత్రికలో పబ్లిష్ అయ్యాయి. ఓ మెడుకో అనే మొగడంతో పూలమ్మ పదాలు లాంటి 100 పద్యాలు రాసి మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. జై చిరంజీవి పేరుతో శతకం రాసి ఆవిష్కరించుకున్నారు. కాకినాడ పీజీ చేసేటప్పుడు రచయిత సాయి గారితో పరిచయం ద్వారా వారి కథలు ఎలా రాయాలి, వర్క్ షాప్ లో పాల్గొని రచన మంత్రి పుస్తకానికి బానిసైపోయారు. కొన్ని రోజులు డాక్టర్ రమణ ఎస్ఎస్వి అచ్చులో ముద్దనైన మొట్టమొదటి కథ మదరమ్మ ఆంధ్రజ్యోతిలో 1980